Dr. S. Anjaya, Professor of History, Usmania University. Today our channel is from IGNOU Regional Center, Hyderabad. The topic of discussion is lecturing is on second year History of India from 1707 to 1950. BHIC 134 బుక్లో నుంచి ఫస్ట్ లెసన్ మొట్టమొదటి పాఠం అదేంటంటే ఇంటర్ప్రిటింగ్ ది 18th century ఆఫ్ ఇండియా. 18వ శతాబ్దము గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. 18వ శతాబ్దంలో ఇండియాలో వచ్చిన మార్పులు, మొఘల్ కింగ్డమ్లో వచ్చిన మార్పులు, మరి బ్రిటిష్ వాళ్ళ రాక, ఈ మూడింటి గురించి మనం ఇండియాలో 18వ శతాబ్దంలో వచ్చిన మార్పులు, మొఘల్ కింగ్డమ్లో వచ్చిన మార్పులు, మొఘల్ రాజ్యంలో వచ్చిన మార్పులు, మరి మొఘల్ రాజ్యం విచ్ఛిన్నమైతూ ఉంటే ఏమొచ్చినాయి? రీజనల్ స్టేట్స్ వచ్చినాయి, ప్రాంతీయ రాజ్యాలు వచ్చినాయి. ప్రాంతీయ రాజ్యాలు ఎందుకు వచ్చినాయి? మరి ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావంతో పాటు బ్రిటిష్ వాళ్ళు ఐరోపా వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సుప్రమసీ, పొలిటికల్ రాజకీయ ఆధిపత్యాన్ని సాధించుకుంది. మరి ఇలాంటి తరుణంలో మరి ఈ శతాబ్దంలో వచ్చినటువంటి మార్పుల గురించి పెద్ద డిబేట్ జరుగుతుంది. ఏది హిస్టోరియన్స్ మధ్యలో ఏమని జరుగుతుందంటే, 18వ శతాబ్దంలో మొఘలులు అంటే మొఘల్ మొత్తం భారతదేశాన్ని అంత పరిపాలించినటువంటి మొఘల్ రాజ్యం క్షీణిస్తూ వస్తుంది. ఆ క్షీణించడానికి గల కారణాలు ఏమిటి అని మనం అనుకుంటే, ఇంతకుముందు ఏమన్నారంటే ఔరంగజేబు యొక్క మత విధానము అన్నారు, దక్కన్ పాలసీ అన్నారు, మరి ఈ యొక్క రిలీజియస్ పాలసీ అన్నారు. సో ఆ విధంగా ఔరంగజేబు తర్వాత వచ్చిన వారసులు వీక్ రూలర్స్ అన్నారు. ఇంకా మరి ఆధిపత్య పోరు జరిగింది ఔరంగజేబు వారసుల మధ్యలో అని అన్నారు. సో ఇవన్నీ కారణాలు కాకుండా, ఇవన్నీ ఒక కారణం కావచ్చు, కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే 18th సెంచరీలో మొఘల్ సామ్రాజ్యం క్షీణించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మొఘల్ సామ్రాజ్యము స్థాపించబడినది దేని తోటి? మందుగుండు సామాగ్రితోటి. ఢిల్లీ సుల్తాను ఓడించింది, బాబర్ అయితేంది. ఆ తర్వాత మొఘలు మందుగుండు తోటి సుల్తాను ఓడించారు. అంటే ఈ మందుగుండు పవర్ తోటే ఇది టర్కిష్ ఎంపైర్, టర్కీ సామ్రాజ్యము, సఫావిద్ ఎంపైర్, సఫావిద్ రాజ్యం కూడా, ఈ మూడు కూడా ముస్లిం రాజ్యాలు మందుగుండు సుప్రమసీ తోటి మెయింటైన్ చేయబడ్డాయి. మందుగుండు ఆధిపత్యం. మరి ఆ మందుగుండు ఆధిపత్యము ఎడిపోయింది మరి మొఘలులకు అంటే, ఈ మందుగుండు ఒకే దగ్గర కేంద్రీకరించబడలేదు. సెంటర్లో ఉన్న మందుగుండు ప్రావిన్షియల్ కింగ్డమ్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి మందుగుండు. మొఘల్ సుబేదారులు అయితేంది, మొఘల్ జమీందారులు అయితేంది, మొఘల్ జాగీర్దారులు అయితేంది, వీళ్ళు సెంటర్ ఏం చేసిందంటే, ఔరంగజేబు తర్వాత పరిపాలన అంతా కేంద్రీకరించాలని చెప్పి
ఇంకా వాళ్ళు టైటన్ చేసినారు. సెంటర్ నుంచి టైటన్ చేసి ఎక్కువ పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి? సామంత రాజుల నుంచి లేదా లోయర్ రీజనల్ స్టేట్స్ తోటి. మరి రీజనల్ స్టేట్స్ తోటి ఎక్కువ పన్నులు వసూలు చేయాలంటే మరి రీజనల్ జమీందార్సు, జాగీర్దార్సు, మన్సబ్దార్సు అనుకోండి, ఈ ముగ్గురు, మరి ఇంకా వారు చౌదరీసు కూడా అమీల్ లెవెల్లో, పరగనా లెవెల్లో ఉండే ఆఫీసర్, వీళ్ళందరూ తమ ఖర్చులకు బోను మిగిలింది మొఘలులకు పంపించేవాళ్ళు. వాళ్ళ పర్సంటేజ్ తీసుకొని మిగిలినది పంపించేవాళ్ళు. అలాంటి సిస్టమ్ ఉండేది. అలాంటి సిస్టంలో ఏమైందంటే రాను రాను మొఘల్ దగ్గర ఉన్నటువంటి ఆర్ముడ్ మందుగుండు కూడా ఈ రీజనల్ ప్రాంతాలకు కూడా సప్లై కావడం జరిగింది. మందుగుండు ఒక దగ్గర వచ్చిన టెక్నాలజీ ఇంకో దగ్గరికి పోతుంది కదా. అట్లనే మొఘల్ సామ్రాజ్యంలో సెంటర్లో ఉన్న మిలిటరీ పవర్ మన్సబ్దారుల దగ్గర మిలిటరీ పవర్ ఉంది. అట్లనే జాగీర్దారులలో కూడా మిలిటరీ పవర్, మిలిటరీని మందుగుండును పోషించారు. జమీందారులు, ముఖ్యంగా జమీందారులు, ముఖ్యంగా జమీందారులు అనే వాళ్ళు రైతులతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు జమీందారులు. ఈ రైతులతో సంబంధం ఉన్నటువంటి జమీందారులు జాటు పిజెంట్స్ పేరు. రైతులతో సంబంధం ఉన్న జమీందారులు జాటు రైతులతోటి, సిక్కు రైతులతోటి, సత్నామి రైతులతోటి కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ జమీందారులకు రైతులకు మధ్య అవినావ సంబంధం, దగ్గర సంబంధం ఉంటుంది. ఈ జమీందారులు మరి ఈ ఔరంగజేబు పరిపాలన అంతానికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇస్లాం మతం యొక్క మతాన్ని ఎక్కువగా ప్యాటర్నైజ్ చేస్తుందని హిందువులు వ్యతిరేకించడమే కాకుండా, హిందువులు వ్యతిరేకించారు. ఔరంగజేబు మత విధానం కారణమని అన్నారు కదా. మత విధానం ఒకటే కారణం కాదు. ఎందుకంటే మతము కాని వాళ్ళు కూడా, ఎవరు, ఈ ఔద్ నవాబు, బెంగాల్ నవాబులు కూడా వ్యతిరేకించారు. అంటే మత విధానం ఎంత మాత్రం కారణం కాదు మొఘల్ సామ్రాజ్య క్షీణతకి. ఏంటి కారణం అంటే సెంటర్ రీజనల్ పాలిటిక్స్. సెంటర్ ఎక్కువ కావాలని, ఎక్కువ అధికారాలు తన దగ్గర కేంద్రీకరించబడాలని సెంటర్, ఎక్కువ పన్నులు వసూలు చేయడం సెంటర్. మరి రీజనల్ పవర్స్, జమీందారులు ఏంటంటే తమ ఖర్చులకు బోంగా మిగిలింది ఇస్తారు కాబట్టి తమకే ఎక్కువ ఉండాలని వాళ్ళు భావించడం. రీజనల్ పవర్స్ అంటే జమీందారులు అనుకోండి, మన్సబుదారులు అనుకోండి. మరి వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆ 18వ శతాబ్దం వచ్చే వరకు మొఘల్ సామ్రాజ్యం ముక్కలైతూ వస్తుంది. పరిపాలనలో పెద్ద దిట్టగా ఉన్నటువంటి ఔరంగజేబు లాంటి వాళ్ళు లేరు. ప్రధానమంత్రుల చేతుల్లో కీలు బొమ్మగా ఉన్నటువంటి రాజులు రాజ్యాధిపత్యానికి వచ్చారు. కాబట్టి ఈ సెంటర్లో కూడా గొడవలు, సెంటర్లో కూడా ప్రధానమంత్రులు మరి రాజులకు మధ్యలో గొడవలు, దాని సక్సెస్ వారసత్వ పోర్లు ఎన్నో సెంటర్లో కూడా కలహాలు ఉన్నాయి. ప్రయాస్ అంటారు. అట్లా సెంటర్లో కలహాలు ఉండటము, మరి రీజనల్ స్టేట్స్ తమ సొంతంగా బలంగా కావాలనుకోవటం, ఒకే కేంద్రీకృత పరిపాలన ఔరంగజేబు తర్వాత సాధ్యం కాకపోవటం. ఎందుకంటే ఔరంగజేబు లాంటి బలమైన అక్బర్, ఔరంగజేబు
జహాంగీర్, షాజహాన్ లాంటి బలమైన రాజులు రాకపోవటం, మరి మత విధానం కారణం అన్నారు కానీ అది అసలు కారణం కానీ కాదు. ఎందుకంటే మత విధానం అయితే ఒక హిందువులే అప్రోచ్ చేయాలి. కానీ ముస్లిం రాజులు కూడా, నవూద్ నవాబు, బెంగాల్ నవాబులు కూడా ఈ యొక్క సంటర్ పరిపాలన వ్యతిరేకించి స్వతంత్రులైనారు. జమీందారులు రైతులకు నాయకత్వం వహించారు, ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని. సో ఆ పన్నుకు వ్యతిరేకంగా జమీందారులు రైతులు కూడగట్టుకొని తిరుగుబాటు చేశారు. అదే జాటుల తిరుగుబాటు, సద్నామీల తిరుగుబాటు, సిక్కుల తిరుగుబాటు. ఇది అట్లే ఔద్ నవాబు, బెంగాల్ నవాబు కూడా స్వతంత్రాలు ప్రకటించుకున్నారు. ముస్లింలే వాళ్ళు కూడా. హైదరాబాద్ నవాబు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఈ రీజనల్ ఫీలింగ్ వచ్చేసింది అప్పటికి. ఆ రీజనల్ ఫీలింగ్లో ఎవరెవరంటే అక్కడ రీజనల్గా ఉన్నటువంటి మర్చెంట్స్ అనుకోండి, పీజెంట్స్ రైతులు అనుకోండి, వర్తక వ్యాపారులు అనుకోండి, వీళ్ళందరూ కూడా రీజనల్ పవర్కి సపోర్ట్ చేసినారు. ఆ విధంగా రీజన్ సెంటరిక్ వ్యతిరేక, పరస్పర వ్యతిరేక పాలిటిక్స్కు దారితీసింది. సెంటర్ వ్యతిరేకిస్తూ రీజనల్ స్టేట్స్, దానికి ఎందుకంటే సోషియో ఎకనామిక్ క్రైటీరియా కూడా ఉంది. అంటే సోషల్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఇదామని. మరి హిందువులు కూడా, ముస్లింలు కూడా, హిందువులు అయితే హిందూ సామ్రాజ్య రాజపుత్రులు స్వతంత్రంగా ఏలుకోవాలని, మరి ముస్లిం గవర్నర్లు కూడా స్వతంత్రంగా ఏలుకోవాలని, ఎకానమీ కూడా తన చేతుల్లోనే తిరగాలని, ఇంకా అక్కడ ఉన్న లోకల్ ఎకానమీ ట్రేడర్స్, మర్చెంట్స్ వీళ్ళకి సపోర్ట్ చేయడం. ఈ సోషియో ఎకనమిక్ ఆస్పెక్ట్స్ కూడా రీజనల్ స్టేట్స్కు సపోర్ట్ చేయడం జరిగింది. దాంతో సెంటరిక్ పాలిటిక్స్ను వ్యతిరేకించారు. ఆ విధంగా సెంటర్ రీజనల్ స్టేట్స్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇంట్రెస్ట్ డిఫరెంట్ అయినాయి. కాలం మరి వాళ్ళ మధ్యలో తగాదా వచ్చేసింది. ఆ తగాదా తోటి ఇదే ముఖ్యమైన కారణం. సెంటర్ రీజనల్ పాలిటిక్స్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఈ కాన్ఫ్లిక్ట్ తోటి రీజనల్ పవర్స్ ఎమర్జ్ అయింది. అది ముఖ్య కారణం. ఇది మొఘల్ సామ్రాజ్య పతనానికి గల ముఖ్య కారణం ఏంటంటే సెంటర్ బాగా ఇంకా అధికారాలు చెలాయించాలని చెప్పి టైట్ చేయడం, ఇంకా ఎక్కువ వసూలు చేయాలనుకోవడం, రీజనల్ పవర్స్, జమీందార్స్, జాగీర్దార్స్ వ్యతిరేకించడం, సుబేదార్స్ కూడా వ్యతిరేకించడం, రాజపుత్రులు కూడా కొంచెం హిందువులు కూడా వ్యతిరేకించడం. సో ఈ విధంగా ముఖ్యమైన కారణం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి సెంటర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్. రీజనల్గా ఉండేటువంటి జమీందారు రైతులతో కొల్యూడైనారు, రైతులతో చేయగలిపినారు, మర్చెంట్స్తో చేయగలిపినారు, ట్రేడర్స్తో చేయగలిపినారు. వాళ్ళ పవర్ ఇంక్రీజ్ చేసుకోవటం కోసం వాళ్ళను ప్యాసిఫై చేసినారు. ఎవరిని? రైతులను, ట్రేడర్స్ను, మర్చెంట్స్ను ప్యాసిఫై చేసి తమ వైపు చెప్పుకున్నారు. వాళ్ళు ఎవరు? రీజనల్ పవర్స్, ఆ జమీందారులు రివోల్ట్స్ స్టార్ట్ చేసినారు. ఆ విధంగా స్వతంత్రాలు ప్రకటించుకున్నారు. సెంటర్ వ్యతిరేకంగా రివోల్ట్స్ మొదలై ఆ విధంగా రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఇది ముఖ్యమైన కారణం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి 18th సెంచరీలో ఇలాంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. సెంటర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, రీజనల్ పవర్స్ కాన్ఫ్లిక్ట్స్, సెంటర్ రీజనల్ పవర్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనాయి అంటే
కొట్లాట ఏమైంది? అల్టిమేట్గా రీజనల్ పవర్స్, సెంట్రల్ పవర్స్ను తగ్గించేసి ఇండిపెండెంట్ స్వతంత్రంగా ప్రకటించుకున్నాయి. సౌత్లో కూడా చూడండి, విజయనగర సామ్రాజ్యం, భువనేశ్వర సామ్రాజ్యం పోయిన తర్వాత ఏమైంది? మధుర నాయకాసు పరిపాలించాడు. మధుర నాయకాసు తంజావూరు వెళ్తున్నట్టు మధుర నాయకాసు ఆ తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా పాలిగార్స్ ఏమర్చి అయినారు. సో ఈ విధంగా మైసూర్ స్టేట్ దీన్నంతా ఆక్రమించుకుంది. మైసూర్ టిప్పు సుల్తాన్ ఏరియానంతా ఆక్రమించుకున్నాడు. హైదరాబాద్ కూడా నవాబు కూడా ఢిల్లీకి వ్యతిరేకంగా తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. బెంగాల్లో కూడా తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు బెంగాల్ నవాబ్ అలీవర్డి ఖాన్. అట్లనే ఔద్ నవాబ్ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఆ విధంగా మరి మరతాస్ కూడా శివాజీ మరతాస్ పీష్వాస్ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇంకా ఏంటి అంటే మొఘల్ సామ్రాజ్యానికి పతన పునాదులు ఎక్కడంటే నాదిర్ షా దండయాత్ర, అహ్మద్ షా ఆబ్దాలీ దండయాత్ర. ఈ దండయాత్రలతోటి వీళ్ళ యొక్క ప్లండరింగ్, లూటింగ్ రేట్స్ తోటి మొఘల్ సామ్రాజ్యం క్షీణించడానికి వచ్చింది. కానీ ఔరంగజేబు మత విధానం అన్నారు, కానీ మత విధానం తర్వాత వచ్చిన మత విధానం కాకుండా తర్వాత వచ్చిన రాజులు బలమైన వాళ్ళు కాకుండా మరి ఆధిపత్య పోరు సెంటర్లో కొనసాగడం వారసుల మధ్యలో, దాన్ని అదునుగా చేసుకొని బ్యూరోక్రసీలో ప్రైమ్ మినిస్టర్లు దాంట్లో ఇన్వాల్వ్ అవటం, కోర్టు ఇటువైపు కొందరు అటువైపు కొందరు, ఇలా సెంటర్ పాలిటిక్స్ డివైడ్గా ఉండటం. అలాంటి టైంలో రీజనల్ పాలిటిక్స్ ఎమర్జ్ అయ్యి రీజనల్ స్టేట్స్ తమ ఆధిపత్యాన్ని, ఈ సెంటర్ ఎలాగో కూలిపోతుందని తమ ఆధిపత్యం కోసం స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అట్లాంటి టైంలోనే ఈ జమీందారులు రైతులతో కొల్లుడైనారు. ఈ జాగీర్దారులు కూడా లోకల్గా ఉన్న పీపుల్ తోటి చేయగలిపారు. ఆ విధంగా రివోల్ట్స్ జరిగినాయి. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రివోల్ట్స్ జరిగి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ముస్లింలు అనుకోండి, హిందువులు, ముస్లింలు, రాజపుత్రులు, ఇలా ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇది ప్రాంతీయ మొఘల్ సామ్రాజ్యానికి క్షీణత కారణం. ప్రాంతాల మధ్యన సెంటర్ మధ్యన తగాద, ఆ తగాదాలలో ప్రాంతీయ రాజులను, ప్రాంతీయ అధికారులను, జమీందారులను నాయకత్వం వెంబడి ప్రజలు, మర్చెంట్స్, ట్రేడర్స్ ఉండటం, సోషియో ఎకనామిక్ ప్రాంతాలుగా బలంగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ది సెంట్రలైజ్డ్ స్టేట్ ఆఫ్ మొఘల్స్ పతనానికి కారణమై రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయింది. రీజనల్ స్టేట్స్, ముస్లిం స్టేట్స్, రాజపుత్రుల స్టేట్స్, మరాఠా స్టేట్స్, సిక్ స్టేట్స్, జాట్స్, మరి ఇలా పంజాబ్, బెంగాల్, మైసూర్, హైదరాబాద్ నవాబ్, ఇలా బెంగాల్ నవాబ్, ఇలా రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఇలాంటి సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశానికి వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఈ కంపెనీ కన్నా ముందు పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదట వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, యూరోపియన్స్ రాక. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత లాస్ట్కు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ తోటి మన వస్తువులకు ఎక్కువగా గిరాకీ ఉండటంతో మన నేటివ్ ప్రొవిన్షియల్ రాజులు, అప్పటికే కొంత స్వతంత్రం పొందినటువంటి రాజులు మరి ఈ యొక్క
ఐరోపా వర్తక వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకు అనుమతించారు. ట్రేడింగ్ సెంటర్స్ని పెట్టుకోవడానికి ఎక్కడ? సూరత్లో, మరి మచిలీపట్నంలో, అట్లానే డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, మరి ఫ్రెంచ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ యొక్క పవర్ని ఎలిమినేట్ చేసినారు. ఇక్కడ ఎవరు? డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు కలిసి పోర్చుగీస్ వాళ్ళని ఎలిమినేట్ చేసినారు. పోర్చుగీస్ వాళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత డచ్ ఇంగ్లీష్ సెటిల్మెంట్ చేసుకొని డచ్ వాళ్ళు ఇండోనేషియాలో ఈ స్పైసీస్ ఐలాండ్స్లో సెటిల్ అయినారు. ఇండియాలో ఇంగ్లీష్ వాళ్ళకు వదిలేసినారు. ఇండియాలో ఎవరెవరు? ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ట్రేడింగ్ సెంటర్స్గా వచ్చిన ఐరోపా వాళ్ళు రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి అని చెప్పినాను ఆల్రెడీ. ఈ రీజనల్ స్టేట్స్ మధ్యలో తగాదాలు, రాజకీయ తగాదాలు, ఆధిపత్య పోరు రీజనల్ స్టేట్స్లో మొదలైన మొఘల్ సామ్రాజ్యం ఆల్రెడీ క్షీణదశకు వచ్చింది. రీజనల్ స్టేట్స్ బలంగా అయినాయి. అంటే ఏమన్నారంటే కొందరు చరిత్రకారులు ఏమంటారంటే, చరిత్రకారులు డిబేట్ నడుస్తుంది. ఏమని? మొఘల్ స్టేటు పతనం అయితూ ఫయాస్ను ఒక గ్యాప్ను క్రియేట్ చేసింది. ఆ గ్యాప్ను ఎవరు? ఈ యొక్క యూరోపియన్స్ ఫిల్అప్ చేసినారు అని చెప్పుకోవాలంటారు. కానీ అలా కాదు. మొఘల్ స్టేట్స్ పతనమైనప్పటికీ రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి, ప్రాంతీయ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి. మొఘల్ స్టేట్ పతనానికి ప్రాంతీయ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి. ఈ ప్రాంతీయ రాజ్యాల మధ్యలో కొట్లాట మధ్యలోనే ఈ యూరోపియన్ పవర్స్, ఫ్రెంచ్ వాళ్ళు, మరి ఇంగ్లీష్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి నెమ్మదిగా తమ యొక్క మందుగుండు రైఫిల్ పవర్ అంటే చూడండి, ఇక్కడ మొఘల్ సామ్రాజ్యము మందుగుండు మీద నిర్మాణమైంది. మందుగుండు, సఫావిద్ ఎంపైర్ కూడా అలానే, టర్కిష్ ఎంపైర్ కూడా అలానే, ముస్లిం మూడు కూడా. కానీ ఈ మూడు కూడా ఐరోపాలో వచ్చేటువంటి నూతన మందుగుండు, రైఫిల్స్, గన్స్, ఈ యొక్క యంత్ర సామాగ్రి, టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు గ్రహించలేదు. ఈ మూడు కూడా, టర్కీ అయితేంది, సఫావిద్ అయితేంది, మొఘల్ కూడా టెక్నాలజీలో వచ్చే నూతన మార్పులను గమనించలేదు. నావికా పవర్ను బిల్డప్ చేసుకోలేదు. రెండవది, రైఫిల్ అటువంటి టెక్నాలజీ పవర్ను వీళ్ళు డెవలప్ చేసుకోలేదు. నావికా పవర్ను కూడా డెవలప్ చేయ ఓన్లీ ఈ విధంగా భూమి మీద కూడా వీక్గా, సముద్రం మీద కూడా వీక్గా తయారయ్యారు. ఎవరు? మొఘల్ రాజులైతేంది. మరి ఆ తర్వాత మొఘళ్ళకు వ్యతిరేకించి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని ఆ మొఘలుల యొక్క వారసత్వంగా వచ్చినటువంటి గన్స్ను వాళ్ళకు వ్యతిరేకంగా యూజ్ చేసి, మొఘలులకు వ్యతిరేకంగా ఆ మిలిటరీ టెక్నాలజీ యూజ్ చేసి స్వతంత్రంగా ప్రకటించుకున్నటువంటి ఈ ప్రాంతీయ రాజ్యాలు కూడా బయట జరిగేటువంటి టెక్నాలజీలో వచ్చిన మార్పులు గమనించలేదు. మొఘలు రాజులు గమనించలేదు. మొఘలులకు వ్యతిరేకంగా స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి ప్రాంతీయ రాజ్యాలు కూడా గమనించలేదు. మార్పులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోలేదు. ఎవరు? ఈ ప్రాంతీయ రాజ్యాలు అయితేంది, మొఘల్ రాజ్యాలు అయితేంది, మొఘల్ రాజ్యం అయితే. నావికా పవర్ డెవలప్ చేసుకోలేదు.
మందుగుండు డెవలప్ చేసుకోలేదు. ఐరోపాలో వచ్చేటువంటి మందుగుండు యొక్క పవర్ అట్లాంటిది టెక్నాలజీని డెవలప్ చేసుకోలేదు. అందుకోసం ఏమైంది, మొఘల్ సామ్రాజ్యంలో వచ్చినటువంటి టెక్నాలజీ రీజనల్ ఏరియాలకు రాకింది. కాబట్టి ఆ రీజనల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతీయ రాజ్యాలు అనుకోండి, నవాబులు అనుకోండి, జమీందారులు అనుకోండి, మరి హిందూ రాజులు అనుకోండి, రాజపుత్రులు అనుకోండి, వాళ్ళు సేమ్ టెక్నాలజీని మొఘల్ రాజుల మీద ఉపయోగించి స్వతంత్రులైనారు. అక్కడ వాళ్ళ యొక్క సపోర్టుతో సోషియో ఎకనామిక్ అంటే ఏంది, ఇలా తయారైనారే కానీ మరి వాళ్ళు కూడా నూతన యంత్ర సామాగ్రి ఐరోపాలో ఉన్న గమనించలేదు. ఎవరు? సెంటర్ గమనించలేదు, స్టేట్స్ గమనించలేదు, రీజనల్ పార్టీలు గమనించలేదు. నావికా బలాన్ని పెంచుకోలేదు. మొఘల్ సామ్రాజ్యమే నావికా బలాన్ని కొంతే మెయింటైన్ చేసింది, కానీ ఎక్కువ పెద్ద మొత్తంలో ఐరోపా వాళ్ళు మెయింటైన్ చేసినట్టుగా మెయింటైన్ చేయలేదు. నావికా బలం లేదు, మరి నూతన టెక్నాలజీ లేదు. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యం వీక్ అయింది. అదే టెక్నాలజీ ఉన్నటువంటి యొక్క రీజనల్ రాజ్యాలు కూడా వీక్ అయినాయి. వేటి ముందల? ఐరోపా పవర్స్ ముందల, ఐరోపా యొక్క మిలిటరీ పవర్స్ ముందల. వాళ్ళు ఐరోపా వాళ్ళు వచ్చినటువంటి ఏమి ఉద్దేశం వచ్చారో, వర్తక వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు సెటిల్మెంట్ని ఏర్పాటు చేసుకున్నారు, మిలిటరీని మెయింటైన్ చేసుకున్నారు, కోటలను కట్టుకున్నారు. ఈ అన్నిటి తర్వాత రాజకీయాల్లో ప్రాంతీయ రాజుల మధ్యలో తగాదాలు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు కూడా సౌత్ ఇండియా మొఘల్ పవర్ చాలా ఔరంగజేబ్ కాలం నాటికి మొఘల్ పవర్ ఇంకా బలంగా ఉంది. కాబట్టి మొఘల్ ఆ నార్త్ ఇండియాకు పోలేదు. వాళ్ళు సౌత్ ఇండియాలో బలమైన రాజ్యాలు లేవు. కాబట్టి ఇక్కడ రాజ్యాలలో వచ్చిన తగాదాలు, కర్ణాటకలో హైదరాబాదులో వచ్చిన వారసత్వ యుద్ధాల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు, ఇంగ్లీష్ వాళ్ళు ఒకవైపు ఉండి యుద్ధాలు చేసి లాస్ట్కు ఫ్రెంచ్ వాళ్ళను బయటకు వెళ్ళగొట్టారు. ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే హైదరాబాదులో, మరి కర్ణాటక అంటే ఈ యొక్క మద్రాస్ ఏరియాలో కర్ణాటకలో వాళ్ళ ఆధిపత్యం. అట్లనే ప్లాసీ యుద్ధం బెంగాల్లో, ప్లాసీ వార్, రాబర్ట్ క్లైవ్, బాక్సర్ వార్ 1764, 1757, ప్లాసీ వార్ 1764, బాక్సర్ వార్, హౌద్ నవాబ్, మొఘల్ ఎంపరర్ అండ్ బెంగాల్ నవాబ్ ముగ్గురు ఒకవైపు, ఇంగ్లీష్ వాళ్ళు ఒకవైపు. ఈ యుద్ధం తోటి మరి భారతీయ రాజకీయ ఆధిపత్యం అంతమై, మొఘల్ రాజకీయ ఆధిపత్యం అంతమే కాకుండా, మొఘల్ ఆధిపత్యం అంతమే కాకుండా, ఇక్కడ మొత్తం ఇండియాలో రాజకీయ ఆధిపత్యం ఐరోపా వాళ్ళ చేతిలోకి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళింది. రాజకీయ ఆధిపత్యం వెళ్ళింది. ఇక అలా వాళ్ళు పొలిటికల్ రాజకీయ ఆధిపత్యాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది. ప్రాంతీయ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి, కానీ వాళ్ళు కూడా మరి నూతన టెక్నాలజీని డెవలప్ చేయలేదు. వాళ్ళు కూడా బలైపోయినారు. ఎవరు? మొఘల్ రాజ్యం బలైపోయింది, ప్రాంతీయ రాజ్యాలు కూడా బలైపోయినాయి. ఎవరికి? యూరోపియన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటికల్ ఆధిపత్యాన్ని సంపాదించింది, రాజకీయ ఆధిపత్యాన్ని. అయితే ఈ కాలంలో ఇది 18th సెంచరీలో జరిగినటువంటి మార్పుల్లో
మరి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా ఎలా ఉందంటే ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు అధికారం రాజకీయ ఆధిపత్యము నెలకొల్పి మోనో ఏది ట్రేడ్ మోనోపలిని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ భారతీయుల యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఇంకా బాగానే ఉన్నాయి. ఐరోపాతో పోలిస్తే మన వస్తువులకి ఎక్కువ గిరాకీ ఉండేది. భారతీయ వస్తువులు, టెక్స్టైల్స్, స్పైసెస్, మిగతా వస్తువులు, ఎన్నో వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఏది ఇంతకుముందు ఎగుమతి ఎక్కడి నుంచి అయ్యేది? మధ్యధరా సముద్రం నుంచి అయ్యేది. మధ్యధరా సముద్రం నుంచి పోయి ఇప్పుడు ఐరోపా వాళ్ళు మరి హిందూ మహాసముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని, సముద్ర మార్గాల ద్వారా వస్తువులు, భారతీయ వస్తువులే విదేశాలకు ఎక్కువగా పంపబడుతూ అక్కడి యొక్క బులియన్ బంగారు నాణాలు ఇక్కడికి చేరుతుండేవి. సో ఆ విధంగా మరి సోషల్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఇండియా 18వ శతాబ్దంలో ఐరోపా వాళ్ళకన్నా మెరుగ్గానే ఉన్నది. కాబట్టి మన వస్తువులే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతుండేది, ఇంపోర్ట్స్ చాలా తక్కువగా అవుతుండే. ఏదో కొన్ని మాత్రమే ఇంపోర్ట్స్. ఇది వెస్ట్ ఏషియా నుంచి మన రాజు ఏంటి హార్సెస్ దిగుమతి చేసుకునే వాళ్ళు. వాళ్ళ యొక్క కరెన్సీ గోల్డ్ కాయిన్స్, ఐరోపా వాళ్ళ గోల్డ్ కాయిన్స్ మన ఇండియాలో వివిధ ఏరియాలో దొరుకుతుంది. అంటే ఏంటి, వాళ్ళ యొక్క మనీ ఇక్కడ చలామణి ఇక్కడ వాళ్ళు అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎవరి వైపు ఉన్నదంటే ఇండియా వైపే ఉంది, యూరోపియన్ వైపు లేదు. ఈవెన్ ఈ టైంలో కూడా 18వ శతాబ్దం అర్ధభాగం వరకు, ఆ తర్వాత కూడా రాజకీయ ఆధిపత్యం సాధించినప్పటికీ 1764 బాక్సర్ వార్ యుద్ధము, ఆ తర్వాత కూడా 18వ శతాబ్దం మొత్తం కూడా మరి ఆర్థిక రంగంలో ఇండియాదే పైచే, ఇండియా వస్తువులే కొనేవాళ్ళు ఐరోపా వాళ్ళు. ఆ విధంగా రాజకీయ ఆధిపత్యం 3వ పవర్. చూడండి ఇక్కడ సెంటర్ స్టేట్స్ స్ట్రగుల్, రెండు పవర్స్, సెంటర్ ఒకటి, స్టేట్స్ ఒకటి. రీజనల్ పాలిటిక్స్ లో సెంటర్ వీక్ అయింది, రీజనల్ స్టేట్స్ బలంగా అయ్యి ఆ సెంటర్కు వ్యతిరేకంగా పనిచేసినాయి. మొఘల్ రాజ్యాన్ని పతనానికి కారణమైంది. అదే మొఘల్ రాజ్యం పతనానికి కారణమైనటువంటి రీజనల్ స్టేట్స్ కూడా ఐరోపా వాళ్ళు వచ్చి వర్తక వ్యాపారానికి వచ్చి ఈ సెటిల్మెంట్స్, మరి ఈ ఫోర్ట్స్, సెంట్ జార్జ్ ఫోర్ట్ మద్రాసులో, డేవిడ్ విలియం ఫోర్ట్ బెంగాల్లో, బాంబేలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క యూరోప్ వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యానికి ఈ రీజనల్ స్టేట్స్ బలైపోయినాయి. కానీ రాజకీయ ఆధిపత్యం పోయినా కూడా ఎకనామిక్ ఆధిపత్యం మాత్రము 18th సెంచరీ మొత్తం కూడా భారతదేశం యొక్క వస్తువులు విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయి 18th సెంచరీ మొత్తం లాస్ట్ దాకా కూడా. కానీ ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం జరిగింది. ఎక్కడ? ఇంగ్లాండ్లో. మరి ఇండియాలో పారిశ్రామిక విప్లవం జరగలేదు. విప్లవంలో నూతన యంత్రాలు ప్రవేశపెట్టబడలేదు. ఎందుకు పెట్టబడలేదంటే దీనిని ఒక కాలనీగానే చూశారు. ఎవరు? యూరోప్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు కాలనీగా చూసి ఇక్కడ యంత్రాలు ప్రవేశపెట్టకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టి యంత్రీకరణ ద్వారా వస్తు ఉత్పత్తి జరిగింది. ఆ వస్తువులు
భారత్లో అమ్మటానికి రైల్వేలు నిర్మించారు వాళ్ళ డబ్బుతోటి, కమ్యూనికేషన్ డెవలప్ చేసినారు వాళ్ళ డబ్బుతోటి. ఆ విధంగా వాళ్ళ వస్తువులను మన దగ్గర అంతటా అమ్ముకోవడానికి ఈ యొక్క రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి వాళ్ళ వస్తువులు అమ్మడంతో మన యొక్క చేతి వృత్తులన్నీ కూడా దెబ్బతినిపోయి, ఈ చేతి వృత్తుల వాళ్ళు ఏ పని లేకుండా ఎందుకు దెబ్బతిన్నాయంటే, మెషిన్ మీద తయారైనటువంటి వస్తువు చాలా చౌకగా దొరుకుతుంది. మరి యంత్రం మీద తయారైన వస్తువుకు, చేతితో తయారు చేయని వస్తువు కాంపిటీషన్లో ఉండలేదు. దాని ధర, చేతితో తయారైన దానికి వస్తువు యొక్క ధర ఎక్కువ, యంత్రం మీద తయారు చేసిన యొక్క వస్తువు ధర తక్కువ. కాబట్టి తక్కువ ధర కాబట్టి ప్రజలు అదే కొన్నారు. ఆ విధంగా చేతి వృత్తులను నాశనమై చేతి వృత్తుల వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరిగింది. మొట్టమొదటి స్టేజ్లో భూమి మీద కూడా వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. ఎవరు? యూరోప్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ అని 3 పద్ధతులు. రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసేది. రెవెన్యూ ట్యాక్స్ మొఘల్ రాజులందరూ వసూలు చేసిన, వీళ్ళు కూడా రాజరిక ఆధిపత్యం వచ్చి వీళ్ళు కూడా వసూలు చేసినారు. కానీ వసూలు చేసేది ఎంత చేశారంటే, మొఘల్ రాజుల కాలంలో వసూలు చేసిన దానికి డబల్ వసూలు చేసినారు రెవెన్యూ ట్యాక్స్. ఆ విధంగా రైతులు రుణగ్రస్తులైన వాళ్ళు, ఆ విధంగా రైతుకు భూమి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎవరికి? ఈ యొక్క ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటారో మనీ లెండర్స్ దగ్గర, భూస్వాముల దగ్గర తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎవరు? రైతులు. సో ఆ విధంగా మరి మధ్యతరగతి వర్గం ఏమర్చయింది. మరి రైతులు మరి ఈ యొక్క చేతి వృత్తులన్నీ నాశనం. ఇండియా ఏమైంది? ఒక మార్కెట్, కాలనీ ఆఫ్ మార్కెట్. ఇది బ్రిటిష్ మార్కెట్కు ఇది రా మెటీరియల్ అంటే ముడి సరుకులను ఎక్స్పోర్ట్ చేసే దేశంగా, మరి యంత్రాలతో తయారైన వస్తువులను కొనేటువంటి దేశంగా మారింది ఇది ఇండియా. ఆ విధంగా మరి ఇండియా ఒక కాలనీగా, ఇంగ్లాండ్ యొక్క మాతృదేశం యొక్క ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటట్టుగా ఇండియా మారింది. ఇది 18th సెంచరీలో లాస్ట్కి వచ్చినటువంటి మార్పు. మొట్టమొదటిలో మొత్తం 18th సెంచరీలో రీజనల్ స్టేట్స్ వచ్చినాయి. సెంటర్ మొఘల్ ఎంపైర్ క్షీణించినప్పటికీ రీజనల్ స్టేట్స్లలో ఎకానమీ ఫ్లోరిషన్, సోషల్ ఎకనామిక్ కండిషన్ బాగా, ఎకానమీ 18th సెంచరీ మొత్తంలో కూడా ఇండియా దివాలా తీయలేదు. 19th సెంచరీలో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగి అక్కడి వస్తువులు ఇక్కడికి రావడం, మరి రాజకీయ ఆధిపత్యం కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోనికి వచ్చిందో, వాళ్ళ యొక్క ఇంట్రెస్టే, అంటే ఇంగ్లీష్ దేశం యొక్క ఇంట్రెస్టే, అంటే వాళ్ళ యొక్క దేశ బాగు కోసం కాలనీగా మార్చి వస్తువులను, యంత్రాల మీద తయారైన వస్తువులను కొనే దేశంగా, ముడి సరుకులను ఎగుమతి చేసే దేశంగా మార్చారు. ఇది ఇలా 18th సెంచరీలో ఎండ్లో వచ్చినటువంటి యొక్క మార్పు. మరి ఏంటి అంటే 18th సెంచరీలో ఇలాంటి యొక్క ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేసినారు. 18th సెంచరీని మొఘల్ రాజ్యం క్షీణతకు ఔరంగజేబు కారణం కాదు, ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి యొక్క బలహీన రాజుల కాలంలో రీజనల్ స్టేట్స్,
జమీందారులు, జాగీర్దారులు, మన్సబ్దారులు, హిందూ రాజులు, ముస్లిం రాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకోవాలని సెంటర్కు అగెనిస్ట్గా పనిచేసినాయి ఈ తిరుగుబాట్లన్నీ. ఆ విధంగా రీజనల్ స్టేట్స్ బాగా బలపడ్డాయి, ప్రాంతీయ రాజ్యాలు బలపడ్డాయి. ఆ విధంగా మైసూర్ స్టేటు, హైదరాబాద్ స్టేటు, బెంగాల్, ఔద్ నవాబ్, జాటులు, సిక్కులు, మరతాసు, ఇవన్నీ రీజనల్ స్టేట్స్, పవర్ఫుల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఈ పవర్ఫుల్ స్టేట్స్ ఎమర్జ్ అయ్యి మొఘల్ రాజ్యానికి పతనం అయింది. ఇది ముఖ్యమైనటువంటి కారణం మొఘల్ రాజ్య పతనానికి. కానీ ఎకానమీ మాత్రం మొఘల్ రాజ్యం ముక్కలైనప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం ఇండియా ఇంగ్లాండ్ కన్నా పై స్థాయి పై చేయగానే ఉన్నది. ఆ 18వ శతాబ్దం మొత్తం కూడా చివరి దశకం దాకా 18వ శతాబ్దం 19వ శతాబ్దం మొదటి దాకా ఇది ఆర్థిక పరంగా ఇంగ్లాండ్ కన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నది. ఈ యొక్క రీజనల్ స్టేట్స్ బాగా బలంగా అయినాయి, ఆర్థిక పరంగా ఉన్నత స్థితిలోనే ఉంది ఇండియా. ఆ తర్వాత బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యం సాధించింది అప్పటి వరకు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో జరిగి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంపాక్ట్ ముడి సరుకులు ఇక్కడి నుంచి తీసుకుపోవటం, ఫినిష్డ్ గూడ్స్ అక్కడి నుంచి రావటం ఏదో పడిందో ఇండియాలో, అప్పటిదాకా ఇండియా ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నది. మరి రాజకీయంగా కూలిపోయినప్పటికీ ఆర్థికంగా ఇండియానే పైచేయిగా ఉంది 18th సెంచరీ మొత్తానికి. 19th సెంచరీలోనే బిగినింగ్లోనే 19th సెంచరీలోనే ఇండియా ఆర్థిక సావరిటీని అనుకుంటే ఆర్థిక ఆధిపత్యము తొలగిపోయి ఇంగ్లీష్ వారి యొక్క ఆర్థిక ఆధిపత్యం రావడం జరిగింది. అప్పటిదాకా సోషల్ ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఇండియాది పైచేయిగా ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు దీనికి సబార్డినేట్గా ఉండేవాళ్ళు, ఈ వస్తువుల్ని ఎక్కువ కొనేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. సో ఈ విధంగా ఆర్థికంగా ఇండియా బలమైన దేశంగా ఉంది. రాజకీయ ఆధిపత్యము రీజనల్ స్టేట్స్కి వచ్చింది, బాగా బలపడ్డాయి. రీజనల్ స్టేట్స్ కూడా సెంటర్ వీక్ అయినప్పుడు రీజనల్ స్టేట్స్ బలపడ్డాయి. మరి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది రీజనల్ స్టేట్స్ ఆధిపత్యంలో, రాజుల ఆధిపత్యంలో. వాళ్ళతోటి రైతులతోటి మరి రైతులతోటి మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు కాబట్టి, రైతులు మర్చెంట్స్ తోటి మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు కాబట్టి స్వతంత్ర రాజ్యాలు, జమీందారులు, జాగీర్దారులు ఒక ముఖ్యమైన పాత్ర పోషించి భారతదేశాన్ని ఆర్థికంగా వృద్ధి చేసినారు. ఆర్థికంగా వెనకబాటు పడకుండా చేయగలిగిన యొక్క ప్రాంతీయ రాజ్యాలు. ఆ తర్వాతనే 19th సెంచరీలోనే ఎప్పుడైతే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చి యంత్రాల ద్వారా వస్తువులు తయారు కావడం మొదలైందో అప్పుడు మాత్రమే ఆర్థికంగా ఇండియా కిందికి పోయింది, ఇంగ్లాండ్ పైకి రావడం జరిగింది. అప్పటిదాకా ఇండియాదే ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో పైచేయిగా ఉన్నది ఇండియా.
ఇది ముఖ్యమైనటువంటి మార్పు 18th సెంచరీలో జరిగింది. సో ఈ డిబేట్ హిస్టోరియన్స్ మధ్యలో ఏమన్నారు, కొందరు హిస్టోరియన్స్ మొఘల్ రాజ్యానికి పతనం, ఔరంగజేబు మత విధానము, సక్సెస్ రీజనల్ వారసత్వ తగాదాలు, బలహీనమైన రాజులు, ఇవన్నీ అన్నారు. కానీ ఇవన్నీ కాకుండా ఇవైతే ఒక ఎత్తు, కానీ రీజనల్ పవర్స్ ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలతో, రైతులతో, వర్తకులతో, వ్యాపారులతో, మరి బ్యాంకర్లతో చేతులు కలిపి అవి రివోల్ట్ అయినవి. ఏది? సెంటర్ వ్యతిరేకంగా రివోల్ట్ అయి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి బలమైన ప్రాంతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. బలమైన ప్రాంతీయ రాజ్యాలు సెంటర్ను మొఘల్ సామ్రాజ్య క్షీణతకు కారణమైనాయి అని చెప్పి కొంతమంది హిస్టోరియన్స్ అన్నారు. ఈ విధంగా హిస్టోరియన్స్ మధ్యలో భేదాభిప్రాయాలు. మొఘల్ సామ్రాజ్యం తర్వాత ఒక బలహీనమైన రాజులు, ప్రాంతీయ రాజ్యాలు వచ్చినాయి. ఆ విధంగా ప్రాంతీయ రాజ్యాలను ఈ విధంగా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యింది మొఘల్ రాజ్య పతనంతో. ఆ వ్యాక్యూమ్ను ఫిలప్ చేసినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారని అంటున్నారు. కానీ అలా కాదు. బ్రిటిష్ వాళ్ళు మొఘల్ రాజ్యము ముక్కలైతూ ప్రాంతీయ రాజ్యాలు బలంగా అయినప్పటికీ ప్రాంతీయ రాజ్యాలను నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి, బలమైన రాజ్యం లేదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఓడించి ఇంగ్లీష్ వాళ్ళు నెమ్మదిగా తన రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నారు. ఆ విధంగా రాజకీయ ఆధిపత్యం ఎప్పుడైతే నెలకొల్పుకున్నారో ఎవరు? ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యంతో పాటు మరి మిగతా ఆధిపత్యం సామాజికంగా కూడా సామాజిక ఆర్థిక రంగాలలో వాళ్ళ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో. ఈ విధంగా మరి ఈ ఫోర్సెస్ అన్ని పనిచేసి మొఘల్ సామ్రాజ్యానికి గల కారణాలు మరి ప్రాంతీయ రాజ్యాలు బలపడటం. అవి ప్రాంతీయ రాజ్యాలు బలపడినప్పటికీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి సరితూగలేకపోయినాయి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి సరితూగలేక అవి కూడా ఏం చేసినాయి? సబ్సిడరీ అలయన్స్. ఫస్ట్ ఎవరు ఒప్పుకున్నారు? నిజాం నవాబ్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దాన్ని మరతాస్ మీద మరతా రాజ్యాల పీష్వాల మీద ఎన్ఫోర్స్ చేసినారు. ఆ తర్వాత మైసూర్ రాజు మీద ఎన్ఫోర్స్ చేసినారు. మైసూర్ రాజు ఒప్పుకోవడంతో టిప్పు సుల్తాన్ హోరావరిగా ఓడిపోయినాడు. ఆ విధంగా మిగతా వేరు చోట్ల సబ్సిడరీ అలయన్స్ అనేటువంటి సైన్య సహకార పద్ధతి, డాక్ట్రిన్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ అనే పద్ధతి. అంటే ఆ ప్రాంతీయ రాజుల హెడ్ క్వార్టర్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్ను పెట్టడం. ఇది సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్. వెలెస్లీ ప్రవేశపెట్టింది. ఇది ఎప్పుడు? బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీలో ప్రవేశపెట్టాడు వెలెస్లీ ప్రభుత్వం. సో ఆ విధంగా ప్రాంతీయ రాజ్యాలు తమ ఆధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్లకు కట్టబెట్టడం జరిగింది. వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి పోరు ప్రాంతీయ రాజ్యాలు
ఐరోపా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తాకట్టు పెట్టిన మొట్టమొదటను మొఘల్ రాజులే. వీళ్ళు ప్రాంతీయ రాజ్యాలు సెంటర్కి వ్యతిరేకం చేసినాయి, సెంటర్ వ్యతిరేకం చేసి బలపడ్డాయి. కానీ ఆ బలపడ్డటువంటి వాళ్ళు మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదుర్కోగలిగినరా? ఎదుర్కోలేకపోయినారు. సెంటర్ను బలహీనం చేసినాయి, మొఘల్ రాజును బలహీనం చేసినాయి. మరి రీజనల్ స్టేట్స్, ఎమర్జెంట్ రీజనల్ స్టేట్స్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంత బలంగా తయారు కాకపోవడంతో వీళ్ళు కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సబార్డినేషన్, కంపెనీకి సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అనే అటువంటి పద్ధతి ద్వారా తన రాజకీయ ఆధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్లకు సమర్పించుకోవడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యం సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ద్వారా మొత్తం వాళ్ళది ఆధిపత్యంగా, రాజకీయ ఆధిపత్యం వాళ్ళది ఎస్టాబ్లిష్ అయింది. ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది. ఈ విధంగా ఆ తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్, మాల్ అడ్మినిస్ట్రేషన్ అని డలహౌసీ పీరియడ్లో ఈ రెండు పద్ధతులు, డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్, పుత్ర సంతానం లేకపోవటం అనేది ప్రాంతీయ రాజులకు, మరి పరిపాలన అస్తవ్యస్తంగా ఉందనే నెపం, ఈ ద్వారా కూడా రాజకీయంగా వాళ్ళు దేశాలను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కంప్లీట్గా భారతదేశం మీద నెలకొల్పి వాళ్ళ యొక్క ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, యంత్ర సామాగ్రి తయారైతుంది కాబట్టి ఫినిషింగ్ గూడ్స్ కావాల్సిన కాలనీలు ఇండియాలో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రా మెటీరియల్ అక్కడికి తీసుకుపోవటం, అక్కడి గూడ్స్ను ఇక్కడ అమ్మటం, ఇక్కడ రైలు మార్గాలు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళే తమ యొక్క డబ్బుతోటి మార్గాలను, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టాన్ని డెవలప్ చేసి రాజకీయ ఆధిపత్యాన్ని భారతదేశం మీద కంప్లీట్గా సాధించుకోగలిగినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ బ్రిటిష్ వాళ్ళు. సో ఈ విధంగా 18th సెంచరీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే 3 పవర్స్ ఎమర్జ్ అయింది. ఒకటి, సెంటర్ మొఘల్ స్టేట్స్ డిక్లైన్ అయింది. డిక్లైన్ అయినటువంటి మొఘల్ ప్రాంతీయ రాజ్యాలు మరి ఎమర్జ్ అయినాయి. ఒకటో డిక్లైనింగ్ ఆఫ్ సెంట్రల్ పవర్, ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ స్టేట్స్, స్ట్రాంగ్ రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఈ స్ట్రాంగ్ రీజనల్ స్టేట్స్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇది స్ట్రాంగ్ రీజనల్ స్టేట్స్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరిగింది, సోషియో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరిగింది. కానీ సోషియో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరిగి ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటి రీజనల్ స్టేట్స్ కూడా తర్వాత దశాబ్దాలలో ఏమైందంటే ఈ రాజకీయ ఆధిపత్యాన్ని ఇంగ్లీష్ వాళ్ళకు వదిలివేయటం జరిగింది. ప్రాంతీయ రాజ్యాలు ఇంగ్లీష్ వాళ్ళు తమ యొక్క ఆధిపత్యాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఏది? ఈ ప్రాంతీయ భూభాగాల మీద. ఇది మరి ఆ విధంగా ప్రాంతీయ రాజ్యాలు వీక్ అయినాయి. ఏది సైనిక సహకార పద్ధతి అనుకోండి, ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనుకోండి, మరి అది కాకుండా మాల్ అడ్మినిస్ట్రేషన్ అని డాక్టర్ డలహౌసీ సిద్ధాంతాల ద్వారా రాజకీయంగా
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ఆధిపత్యాన్ని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసింది. మీ భారతీయుల యొక్క ప్రాంతీయ రాజ్యాలుగా మొఘల్ సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యం కూలిపోయి ప్రాంతీయ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి. ఆ రాజ్యాలు కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దాసోహాన్ని వ్యక్తం చేసినాయి. దానితోటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ యొక్క నూతన మార్గాల ద్వారా, నూతన ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా భారతదేశాన్ని ఎక్స్పోర్టింగ్ ఆఫ్ రా మెటీరియల్గా, ముడి సరుకులు పంపించే దేశంగా, ఇంపోర్టింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ మ్యాన్చెస్టర్స్, ఇంగ్లీష్ కంపెనీ నుంచి వచ్చేటువంటి వస్తువులు కొనుక్కునే దేశంగా మార్చింది. ఇది 18th సెంచరీలో వచ్చినటువంటి మార్పు 19th సెంచరీకి స్వాగతించింది. ఆ విధంగా ఒకే రాజ్యము అనేది, మొఘల్ సామ్రాజ్యం అనేది మొత్తం రాజ్యాన్ని మెయింటైన్ చేయలేకపోయింది. 18th సెంచరీలో ఒకే సెంట్రల్ రూల్ మెయింటైన్ చేయలేక ఏమైంది, ఈ పెద్ద దేశాన్ని మెయింటైన్ చేయడం ఇబ్బందిగా మారింది. కాబట్టి రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. అవి బలంగా అయినాయి. అవి బలంగా అయి సెంటర్ యొక్క మొఘల్ సామ్రాజ్య క్షీణత కారణమైనాయి. అయినప్పటికీ మరి ఆర్థికంగా బలంగానే ఉన్నాయి 18th సెంచరీ మొత్తంలో. కానీ నెమ్మదిగా ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ప్రాంతీయ రాజ్యాల మధ్యలో ఇంటర్ఫియర్ అయి రాజకీయాలను జోక్యం చేసుకొని వాటిల్లో ప్రాంతీయ రాజులను ఓడించి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారులు వాళ్ళను కూడా బయటికి వెళ్ళగొట్టి తమ రాజకీయ ఆధిపత్యాన్ని, సార్వభౌమత్వాన్ని భారతదేశం మీద నెలకొల్పగలిగింది. ఆ విధంగా రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తర్వాత ఆర్థిక ఆధిపత్యాన్ని మోనోపొలిని సాధించి ఆర్థిక విధానం మీద, పాలసీస్ మీద ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తనకు అనుకూలమైన విధానాలను ప్రవేశపెట్టి ఇండియాను ఒక కాలనీగా మార్చింది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రా మెటీరియల్గా, ఇంపోర్ట్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్గా ఇండియాను ఆర్థిక స్వాతంత్రాన్ని మరి ఐక్యతను, సామాజిక ఆర్థిక స్వాతంత్రాలను పనంగా పెట్టాల్సి వచ్చింది. భారతదేశం అయిపోయిన వాళ్ళకు ఇది 18వ శతాబ్దాన్ని చరిత్రకారులు వివిధ రకాలుగా ఇంటర్ప్రిట్ చేసినారు. దీనికి ఒక డైలాగ్ డిస్కషన్ జరిగింది. డైలాగ్ డిస్కషన్లో వివిధ రకాలుగా వాళ్ళు డిబేట్ చేసినారు. ఏదేమైతే జరిగినది ఇది 3 ఎమర్జ్ అయినాయి. సెంటర్ మొఘల్ స్టేట్ వీక్ అయింది, రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఈ రీజనల్ స్టేట్స్ ఎమర్జ్ అయ్యే టైంలోనే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఎమర్జ్ అయ్యి ఈ రీజనల్ స్టేట్స్ అంతమొందించి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని భారతదేశం మీద నెలకొల్పగలిగింది. ఇది ఈ రోజు యొక్క పాఠంలో ఇంటర్ప్రిటింగ్ ది 18th సెంచరీ ఇండియా. ఈ విధంగా మనము దీని 18వ శతాబ్దంలో ఇండియా యొక్క పరిస్థితి ఇలా ఉన్నది అని చెప్పి మనం వ్యక్తీకరించాము. ఈ పాఠంలో మనం చర్చించాము. ఇది 18th సెంచరీ యొక్క కండిషన్స్ ఆఫ్ ఇండియా. Economically it was sound, but politically it was collapsed. In the centrally collapsed, regionally collapsed. Ultimately, ఏమైంది? ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యం రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళ ఆధిపత్యంలోకి పోయింది.
ఈ యొక్క 18వ శతాబ్దం అంతవరకు ఇది జరిగింది. ఆ తర్వాత 18వ శతాబ్దం తర్వాత ఇండియా, భారతదేశము బ్రిటిష్ వాళ్ళకు కాలనీగా మారింది. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి యొక్క అంశం.